హాయ్ వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలా మంది సబ్స్క్రైబర్స్ మాకు విత్ ఇన్ 1 వీక్ లో ఆటోమేషన్ టెస్టింగ్ రిలేటెడ్ ఇంటర్వ్యూ ఉంటుంది సార్, మేము ఎలా కవర్ చేయాలో మాకు అర్థం అవ్వట్లేదు, కుడ్ యూ ప్లీజ్ గైడ్ హ్యాస్ అని చాలా మంది కమెంట్ బాక్స్ లో పెడుతున్నారు అండ్ పర్సనల్ గా మెసేజ్ చేస్తున్నారు. సో నేను ఇప్పుడు ఒక సెషన్ చెప్తాను. ఈ సెషన్ లో మాక్సిమం 90% నేను కవర్ చేస్తాను. సో లైక్ ఎలా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఆటోమేషన్ టెస్టింగ్ ఎలా చెప్పాలని నేను ప్రతి ఒక్క పాయింట్ ఇక్కడ రాశాను. మీరు ఇక్కడ చూడండి, ఇది నేను చెప్పినట్టుగా మీరు నేర్చుకుంటే 100% మీరు ఆటోమేషన్ టెస్టింగ్ ర్యాక్ చేయగలుగుతారు. అయితే ఫస్ట్ బేసిక్ నుంచి నేను స్టార్ట్ చేస్తా. కొద్ది టైం టేకన్ ప్రాసెస్ ఉంటుంది, కానీ ఖచ్చితంగా చూడండి 110% మీకు ఇంటర్వ్యూ త్వరలో క్రాక్ చేయడానికి ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ఇలా నేర్చుకుంటే. ఓకే, అది ఎలా అనేది నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, ఆ పాయింట్స్ వైజ్ గా నేర్చుకోండి. మాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు మనం కవర్ చేద్దాం. బట్ ఖచ్చితంగా మీకైతే మంచి స్టఫ్ వస్తుంది, మంచి ఇంటర్వ్యూలో క్రాక్ చేయొచ్చు. ఒకసారి వినండి. ఓకే, ఒక 10 minutes చూడండి, మీకు అర్థమైపోయింది. ఓకే, సో గైస్ ఫస్ట్ ఆటోమేషన్ టెస్టింగ్ అంటే మామూలుగా ఇంట్రడక్షన్ చెప్తా, చిన్న ఇంట్రడక్షన్ టు సెలెనియం అంటే. సో బేసిక్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్, ప్రాసెస్ ఆఫ్ ఎస్డిఎల్సి. ఓకే, ఆటోమేషన్ టెస్టింగ్ అనేది ఒక ప్రాసెస్ ఆఫ్ ఎస్డిఎల్సి. ఆ ఎస్డిఎల్సి లో మనకు తెలుసు కొన్ని ఫేజెస్ ఉంటాయి. రిక్వైర్మెంట్ కలెక్షన్ అని, అనాలిసిస్ అని, డిజైనింగ్ అని, డెవలప్మెంట్ అని, టెస్టింగ్ అని, ప్రొడక్షన్ అని, మెయింటెనెన్స్ అని మనకు తెలుసు. ఇవన్నీ మాన్యువల్ టెస్టింగ్ లో అన్ని. ఎస్డిఎల్సి అనేది 110% ప్రతి ఇంటర్వ్యూలో మీకు అడుగుతాడు. ప్రతి ఒక్క ఫేజ్ గురించి మనం అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి సాఫ్ట్వేర్ టెస్టింగ్ లో, మీకు తెలుసు. ఒకటి మాన్యువల్ టెస్టింగ్ ఉంటుంది, ఇంకోటి ఆటోమేషన్ టెస్టింగ్ ఉంటుంది, ఇంకోటి మొబైల్ ఉంటుంది, ఇంకోటి యాక్సెసిబిలిటీ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మనం కొన్ని టెస్టింగ్స్ కవర్ చేద్దాం. మాన్యువల్ టెస్టింగ్ వితౌట్ టూల్ లో మనకి మనం ఏమేమి నేర్చుకోవాలి క్విక్ గా అంటే, లైక్ మీకు ఎలా నో టూల్స్ లేనప్పుడు ఏం చేసుకోవాలి, ఇవన్నీ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ నేర్చుకోవాలి. రివ్యూ అంటే పీర్ రివ్యూ, అంటే ఒక జూనియర్ రాసింది సీనియర్ చెక్ చేయడాన్ని పీర్ రివ్యూ అంటాం. పేర్ రివ్యూ అంటే ఒక ఇద్దరు ఎంప్లాయీస్ సేమ్ ఈక్వల్ పొజిషన్ లో ఉండి ఒకరి వరకు ఇంకొకరు చేసుకోవడానికి పేర్ టెస్టింగ్ అని అంటాం. ఓకే, సో రీటెస్టింగ్ అంటే ఫెయిల్ అయిన తర్వాత చెక్ చేస్తాము, దాన్ని రీటెస్టింగ్ అంటాం. ఫెయిల్ అయిన తర్వాత రీటెస్టింగ్ చేసేటప్పుడు మనకి డెవలపర్ నుంచి ఒక బిల్ వస్తుంది. ఆ బిల్ ని తీసుకొని ఆ బిల్ లోనే చెక్ చేయాలి. మనం ఆ బిల్ నెంబర్ ఉంటుంది, ఆ బిల్ నెంబర్ లో మనం క్యూఏలోనో స్టేజింగ్ లోనో చెక్ చేయాలి. దాన్ని రీటెస్టింగ్ అంటాం. రిగ్రెషన్ అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. రిగ్రెషన్ ఎప్పుడైనా ఫెయిల్ అయిన కేసెస్ కి ఏం, పాస్ అయిన కేసెస్ కి వేస్తాం. అయితే ఎండ్ ఆఫ్ ద స్ప్రింట్ ఏదైనా కొత్త రిక్వైర్మెంట్ యాడ్ అయింది అనుకోండి, అంటే యూనిట్, రీజనల్, రిగ్రెషన్ అని 3 ఉంటాయండి. యూనిట్ అంటే ఏంటంటే ఎక్కడైతే చేంజ్ చేసిన డెవలపర్ అక్కడే ఆ పార్టీ మనం చెక్ చేయాలి. రీజనల్ అంటే చేంజ్ చేసిన ఏరియాతో పాటు ఇంపాక్టెడ్ ఏరియా చేంజ్ అవుతుందండి. ఇంపాక్టెడ్ ఏరియా కూడా కొంచెం చేంజ్ అవుతుంది. అప్పుడు మనం ఏం చెప్తామంటే వీఆర్ చెకింగ్ చేంజింగ్ ఏరియా యాజ్ వెల్ యాజ్ ది ఇంపాక్టెడ్ ఏరియా. ఫుల్ రిగ్రెషన్ అంటే డెవలపర్ ఎక్కడ చేంజ్ చేసినా కూడా మనం ఫుల్ రిగ్రెషన్ టెస్టింగ్ చేయాలి. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే ఇంటిగ్రేటెడ్ అయిన మోడల్స్ కి మనం చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ లో హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. ఆ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్. ఎందుకంటే ఆ హాల్ టికెట్ నెంబర్ మనకి ల్యాబ్ లో ఉంటది, క్లాస్ రూమ్ లో ఉంటది, అకౌంట్ లో ఉంటది, చాలా దగ్గర ఉంటది. కాబట్టి అది ఇంటిగ్రేషన్ టెస్టింగ్. అన్ని దాంట్లోకి మన హాల్ టికెట్ నెంబర్ సింక్ అవుతుందా, ల్యాబ్ లోకి వెళ్ళి మన నెంబర్ కొడితే మనం ఏమైనా బుక్స్ తీసుకున్నామా, అదే పేమెంట్ లోకి వెళ్ళి మనం ఈ సెమిస్టర్ ఫీ కట్టినామా కట్టలేదా, సో అట్లా ఎన్ని లీవ్స్ ఉన్నాయని ఆ ఇంటిగ్రేటెడ్ నెంబర్ ని మనం చెక్ చేయాలి. దాని ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటాం. ఫార్మల్ టెస్టింగ్ అంటే విత్ యూజింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఏదైనా బిఆర్ఎస్, ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ లో తీసుకొని చేస్తాం. బిఆర్ఎస్ అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. సో హోప్ఫుల్లీ మీ అందరికి అర్థమవుతుందని నేను అనుకుంటా. ఈ వీడియో ఎంత మందికి అర్థమైందో ప్లీజ్ కమెంట్ లో చేయండి. ఇలాంటి స్టఫ్ మీకు మళ్ళీ ఇస్తూనే ఉంటా. మీరు ఎంత తొందరగా ఈ వీడియోస్ ని ఫాలో అయితే మీకు అంత తొందరగా జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఇన్ఫార్మల్ టెస్టింగ్ అంటే వితౌట్ యూజింగ్ ఆఫ్ డాక్యుమెంట్. దీనికి అనదర్ నేమ్ వచ్చి అడాప్ టెస్టింగ్ అని అంటాం. స్మోక్ టెస్టింగ్ అంటే ఒక డెవలపర్ డెవలప్ చేసినాక ఇనిషియల్ గా మనకి ఇస్తాడు. మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆల్ ఫీల్డ్స్ ఉన్నాయా లేవో చూసుకోవాలి. ఆ బిల్లు రాగానే స్మోక్ టెస్టింగ్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ ఉంది. వాట్సాప్ లో మనకి ఏముంటది, చాట్, స్టేటస్, కాల్స్ అని ఉంటది. కాల్స్ తర్వాత మనకి పేమెంట్ అనే ఒక మాడ్యూల్ ని డెవలప్ చేసిండు డెవలపర్. చేసినప్పుడు మనకు బిల్ ఇచ్చినప్పుడు ఈ మూడింటితో పాటు నాలుగోది ఉందా లేదా. ఇప్పుడు నాలుగోది పెట్టడం వల్ల ఏదైనా చాటో స్టేటస్ పోయిందా లేదా చూసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏమంటాం మనం అంటే స్మోక్ టెస్టింగ్ అంటాం. స్మోక్ టెస్టింగ్ చేసినప్పుడు ఆల్ ఫీల్డ్స్ ఉన్నాయా లేవా, అన్ని క్లికబుల్ అవుతున్నాయా అవుతలేవా, వన్ పాజిటివ్ రౌండ్ ఆఫ్ టెస్టింగ్ చేస్తాం. సానిటీ అంటే ఇన్ డీటెయిల్ గా చెక్ చేస్తాం. ఫంక్షనాలిటీ ఈచ్ అండ్ ఎవ్రీ కేసు ఇన్ డీటెయిల్ గా చెక్ చేస్తాం. మంకీ అంటే నాలెడ్జ్ ఉండదు కానీ ర్యాండమ్ గా చెక్ చేస్తుంటాం. టక్ అని క్లిక్ చేస్తుంటాము, ఏదైనా మిస్టేక్ అవుతుందా ఏమైనా అవుతుందని చూస్తుంటాం అనమాట. సో యూఐటీ అంటే యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. ఆల్ఫా, బీటా విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ లో చెక్ చేస్తాం. బీటా అంటే క్లయింట్ లొకేషన్ లో చెక్ చేస్తాం. సో గ్లోబలైజేషన్ టెస్టింగ్ అంటే ఎక్కువగా లోకలైజేషన్ టెస్టింగ్ ఎప్పుడు వస్తుంది అంటే, మనం ఏదైనా ఫారెన్, ఇప్పుడు ఫ్రాన్స్ అని ఒక లాంగ్వేజ్ తీసుకున్నాం, ఒక అప్లికేషన్ తీసుకున్నాం. యూనివర్సల్ లాంగ్వేజ్ వచ్చేసి గ్లోబలైజేషన్ ఇంగ్లీష్, బట్ ఫ్రాన్స్ అనేది వాళ్ళ లోకల్ లాంగ్వేజ్. అక్కడ మనకి యూఐ పైన క్లికబుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో వాటిని చూస్ చేసుకుని
ఆ యూఐ కరెక్ట్ చూపిస్తుందా, లోగోస్ ఏమైనా మారుతున్నాయా, ఆ ట్యాగిల్ బటన్ క్లిక్ చేసినప్పుడు అనేది ఆ గ్లోబలైజేషన్ లోకలైజేషన్ టెస్టింగ్ చేసుకోవాలి, చేయాలన్నమాట. ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ అంటే ఏంటంటే ఎక్స్ప్లోర్ అవుతూ నేర్చుకుంటాం మనం. వీ డోంట్ హ్యావ్ ఎనీ ట్రైనర్ ఫర్ దాట్. సో మనం ఒక అప్లికేషన్ లోకి ఆన్బోర్డ్ అయినప్పుడు ప్రతిదీ ఎక్స్ప్లోర్ అవుతూ నేర్చుకుంటాం, దాన్ని ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ అంటాం. సో లోడ్ అంటే మనం ఒక డెవలపర్ ఒక 100 మంది యూజర్స్ కి డెవలప్ చేసిన లోడ్ టెస్టింగ్ అంటే డెవలపర్ ఒక 100 మంది యూజర్స్ కి చెక్ చేసినప్పుడు మనం కూడా ఒక 100 మంది యూజర్స్ తో చెక్ చేయడానికి లోడ్ టెస్టింగ్ అంటాం. స్ట్రెస్ అంటే ఏంటి, డెవలపర్ ఒక 100 మందితో చెక్ చేసినప్పుడు మనం 150 మందితో చెక్ చేస్తాం, స్ట్రెస్ చేస్తాం అప్లికేషన్ కి, అప్పుడు ఏమైతుంది అని చూస్తాం. సో దాన్ని ఏమంటామంటే స్ట్రెస్ టెస్టింగ్ అంటాం. స్కేలబిలిటీ టెస్టింగ్ అంటే ఏంటంటే డెవలపర్ 100 మంది యూజర్స్ ఉంటారు, మనం 1000 మందితో చెక్ చేస్తాం, అప్పుడు ఎక్కడ క్రాష్ అవుతుంది అప్లికేషన్ అని చెక్ చేస్తాం. సో కంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఉందా లేదా చెక్ చేస్తాం. సో ఇవన్నీ టెస్టింగ్ పార్ట్స్ మీకు చెప్తున్నా, రేపు ఇంటర్వ్యూ ఉందంటే ఈ రోజు చూసుకోవాల్సిన క్వశ్చన్స్ ఇవన్నీ. ఇవి చూసుకుంటే 100% మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి 110%. మీరు బండి మీద పోతున్నప్పుడు జస్ట్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నేను చెప్పే టాపిక్స్ ని కవర్ చేసుకుంటే చాలు, మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతారు. సో బ్లాక్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్స్, వైట్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్స్ అడుగుతాడు. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్స్ అంటే BVA, బౌండరీ వాల్యూ అనాలిసిస్, ఈక్వలెంట్ క్లాస్ పార్టిషన్ టెక్నిక్, డిసిజన్ టేబుల్ టెక్నిక్, స్టేట్ ట్రాన్సిషన్ టెక్నిక్ అనే ఉంటాయి, ఎర్రర్ గెస్సింగ్ అనే ఉంటాయి. వీటన్నిటి గురించి నేను డీటెయిల్ గా మిగతా వీడియోస్ లో పెట్టాను, ఒకసారి చూడండి. వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే ఇంటర్నల్ ఆర్కిటెక్చర్, డెవలపర్ చెక్ చేస్తాడు వైట్ బాక్స్ టెస్టింగ్, మనం చెక్ చేయం. యూనిట్ టెస్టింగ్ ఉంటుంది వైట్ బాక్స్ టెస్టింగ్ లో, ఆ యూనిట్ టెస్టింగ్ చేసేది డెవలపర్. ఓకేనా. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ టెస్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి ఇంటర్వ్యూలో మీకు అడుగుతాడండి. అదేంటంటే డిఫెక్ట్ క్లస్టరింగ్, పెస్టిసైడ్ పారాడాక్స్ టెస్టింగ్ అండ్ ఎగ్జాస్టివ్ టెస్టింగ్. సింపుల్ గా 1 వర్డ్ ఆన్సర్ ఇస్తా. డిఫెక్ట్ క్లస్టరింగ్ అంటే ఒకే మాడ్యూల్లో 100 డిఫెక్ట్ రావడాన్ని డిఫెక్ట్ క్లస్టరింగ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. పెస్టిసైడ్ పారాడాక్స్ టెస్టింగ్ అంటే ఒక 3 years కింద రాసిన టెస్ట్ కేసెస్ ని ఎలాంటి చేంజెస్ లేకుండా మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ చెక్ చేయడానికి దాన్ని పెస్టిసైడ్ పారాడాక్స్ టెస్టింగ్ అంటాం. ఎగ్జాస్టివ్ టెస్టింగ్ అంటే ఇచ్చిన వాల్యూ మళ్ళీ ఇస్తాం అదే సేమ్ ఫీల్డ్ లో, అప్పుడు ఏమైతుందో అప్లికేషన్ అనేది చెక్ చేస్తాం. ఓకేనా. ఇంకా బ్రీఫ్ గా కావాలంటే మన దగ్గర వీడియోస్ ఉన్నాయి, మన కింద మన దగ్గర ఒక 2000+ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసుకోండి, దాంట్లో ఉంటాయి. అజైల్ ప్రాసెస్ అంటే మీకు తెలుసు, వాటి గురించి నేను ఇదే చెప్తాను. మన మెయిన్ టాపిక్ ఆటోమేషన్ టెస్టింగ్ గురించి కాబట్టి అజైల్ గురించి కూడా వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఇంకా మీకు ఏమైనా కావాలంటే కమెంట్ బాక్స్ లో పెట్టండి, నేను డిస్క్రైబ్ చేస్తాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ కూడా ఉన్నాయి, వాటర్ ఫాల్ మోడల్, అజైల్ మోడల్, ఫిష్ మోడల్, ప్రొటోటైప్ మోడల్, ర్యాపిడ్ మోడల్ అండ్ లైక్ దీని కాంప్లెక్స్ ఉంటుంది. అది ఏమంటే కాంప్లెక్స్ మోడల్ ని మనం ఏమంటున్నామంటే నేను చెప్తాను. కాంప్లెక్స్ మోడల్ ని వాటర్ ఫాల్ మోడల్, ప్రొటోటైప్ మోడల్, స్పైరల్ మోడల్. స్పైరల్ అనేది చాలా కాంప్లెక్స్ ఉంటుంది, MBTS ఎక్కువ అజైలే వాడుతున్నారు, అది ఎలా వాడతారో నేను చెప్తాను. ఓకేనా. సో ఇలా మనం మామూలుగా మాన్యువల్ టెస్టింగ్ లో ఏమేమి కవర్ చేస్తామంటే జస్ట్ లైక్ ఒక జీరా అండ్ పైన టాపిక్స్ అన్ని కవర్ చేస్తాం. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఓన్లీ మాన్యువల్ ఆటోమేషన్ కాదు, మీకు పోస్ట్ మ్యాన్ గురించి తెలియాలి, అజూర్ డివాప్స్ గురించి తెలియాలి, బ్రౌజర్ స్టాక్ తెలియాలి, బగ్ సూట్ తెలియాలి, జేమీటర్ తెలియాలి, యాక్స్డెవ్ టూల్స్ తెలియాలి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టెస్టింగ్ ఏమైతుందో తెలియాలి. బస్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత డూ యూ నో అబౌట్ ద బగ్ సూట్ టూల్ అంటే నో ఐ డోంట్ నో అన్నారు అనుకోండి, మీకు కొద్దిగా లైక్ ఏమైతే మీ మీద కొద్దిగా ఇంప్రెషన్ తగ్గడం జరుగుతుంది, అరే ఈయనకేం తెలియదు అంటుంది కదా అని చెప్పేసి. ఎస్ ఐ నో బగ్ సూట్ టూల్ యూజ్ ఫర్ ద సెక్యూరిటీ టెస్టింగ్ అని చెప్పాలి, అప్పుడు మీ మీద మంచి ఒపీనియన్ ఉంటుంది ఇంటర్వ్యూర్ కి. సో కమింగ్ టు ఆటోమేషన్ పార్ట్, ఆటోమేషన్ టెస్టింగ్ ఏంటంటే విత్ హెల్ప్ ఆఫ్ ది టూల్, సెలీనియం అనేది ఒక టూల్ అండి. ఆ టూల్ యూజ్ చేసుకొని మనం ఆటోమేట్ చేస్తాము. ఆటోమేట్ ఏం చేస్తామంటే UI ఆటోమేషన్ చేస్తాం టు ఓవర్కమ్ ద డిఫికల్టీస్, టు ఓవర్కమ్ ద ఛాలెంజెస్ ఇన్ ద మాన్యువల్ టెస్టింగ్. అండ్ ఆటోమేషన్ ఈజ్ యూజ్డ్ మెయిన్లీ రీటెస్టింగ్ అండ్ రిగ్రెషన్ టెస్టింగ్. ఆటోమేషన్ టెస్టింగ్ వాడి ఓన్లీ మనం 2 types ఆఫ్ టెస్టింగ్స్ మాత్రమే చేస్తాం, రీటెస్టింగ్ అండ్ రిగ్రెషన్ టెస్టింగ్ మాత్రమే చేస్తాం. ఇంకా ఏ టైప్ ఆఫ్ టెస్టింగ్ ఏం గుర్తుపెట్టుకోండి, విత్ యూజింగ్ ఆఫ్ ఆటోమేషన్ టెస్టింగ్ వీఆర్ డూయింగ్ ఓన్లీ 2 types ఆఫ్ టెస్టింగ్. ద టెస్టింగ్ కాల్ as the retesting and regression testing. రీటెస్టింగ్ అంటే ఆల్రెడీ చెప్పిన ఫెయిల్ అయిన కేసెస్ కి మళ్ళీ మనం చెక్ చేస్తాం, మనకు రీటెస్టింగ్ చేస్తాం, ఒకవేళ కరెక్ట్ అయితే పాస్ చేసి క్లోజ్ చేస్తాం, ఫెయిల్ అయితే మళ్ళీ రీఅసైన్ టు ద డెవలపర్ చేస్తాం. రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఇందాక చెప్పిన 3 types ఆఫ్ రిగ్రెషన్ టెస్టింగ్ ఉంటుంది. రిగ్రెషన్ టెస్టింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే క్వాలిటీ అనేది మనకు వస్తుంది. ఓకే. సో చూడండి ఇక్కడ టెస్టింగ్ ద పాస్ టెస్ట్ కేసెస్ ఇఫ్ ఇస్ దేర్ ఇంపాక్టెడ్ డ్యూ టు ద రీబిల్డ్ కోడ్ అని చెప్పేసి మనకు ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మామూలు వాట్ ఇస్ ద సెలీనియం అనే పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే, ప్రీవియస్ చెప్పిన 9 minutes మీకు చాలా ఇంపార్టెంట్. మాన్యువల్ లో అన్ని టాపిక్స్ ని కవర్ చేసినట్టే, కొన్ని టాపిక్స్ మీరు కొద్దిగా డీటెయిల్ గా ఉంటాయి, మీరు కొద్దిగా ఏం చేయాలంటే మీరు కొద్దిగా వాటిని కొద్ది టైం తీసుకొని మన దగ్గర యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉంటే దాంట్లో చేయాలి. సో గైస్ ఇప్పుడు నేను సెలీనియం గురించి చెప్తాను. సెలీనియం అంటే ఏంటంటే బాస్, సెలీనియం ఈజ్ వెబ్ బేస్డ్ ఆటోమేషన్ టూల్. దీంట్లో చాలా లైబ్రరీస్ వాడతాం, ఆ లైబ్రరీస్ ఎలా వాడతాం నేను చెప్తాను. సెలీనియం ఈజ్ ఏ వెబ్ బేస్డ్ ఆటోమేషన్ టూల్. ఓకే. Selenium is free
సోర్స్ అప్లికేషన్ అండ్ కెన్ బి యూజ్డ్ వితౌట్ లైసెన్స్ తో మనం వాడొచ్చు సెలీనియం. అందుకోసం చాలా మంది సెలీనియం టూలే ప్రిఫర్ చేస్తుంటారు. సో జాన్సన్ హోకీస్ ఫ్రమ్ ద ThoughtWorks has created the Selenium in 2004 and was initiated implemented in ThoughtWorks లో మనం 2004 లో జాన్సన్ హోకీస్ అనే అతను దీన్ని డెవలప్ చేసినాడు అండి. ఓకే, ఇంప్లిమెంట్ చేసి 2008-10 లో సెలీనియం వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు ద మార్కెట్. 8-10 లో వచ్చింది, 4 years లో తను ఫైండ్ అవుట్ చేస్తే 2008 లో దాన్ని పబ్లిక్ చేసిండ్రు. సెలీనియం విల్ అండర్స్టాండ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, అంటే చాలా లాంగ్వేజ్ ని చేసుకుంటే జావా, పైథాన్, C#, రూబీ, జావా స్క్రిప్ట్ అనే వాటిని అర్థం చేసుకుంటది. ఓకే, దాన్ని యూజ్ చేసుకొని మనం సెలీనియం ని ఆటోమేట్ చేయొచ్చు. అయితే సెలీనియం కంటెంట్స్ మల్టిపుల్ కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయంటే, ఇది చాలా ఇంపార్టెంట్. సెలీనియం కంటెంట్స్ మల్టిపుల్ కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయంటే వెబ్ డ్రైవర్, IDE, గ్రిడ్. వెబ్ డ్రైవర్ ఈజ్ డైరెక్ట్లీ కమ్యూనికేటెడ్ విత్ ద వెబ్ బ్రౌజర్స్. ఇది ఫండా గుర్తు పెట్టుకోవాలి. వెబ్ డ్రైవర్ అంటే ఏంటంటే వెబ్ డ్రైవర్ ఈజ్ డైరెక్ట్లీ కమ్యూనికేటెడ్ విత్ ద వెబ్ బ్రౌజర్స్. ఓకే, ఇప్పుడు బ్రౌజర్ దగ్గర ఏముంటది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్నాప్డీల్ అనే ఒక అప్లికేషన్ తీసుకున్నాం. చూడండి, స్నాప్డీల్ అనే ఒక అప్లికేషన్ తీసుకున్నాం. ఈ స్నాప్డీల్ అప్లికేషన్ లో మనం ఇన్స్పెక్ట్ చేయాలి. ఇన్స్పెక్ట్ చేస్తే HTML ఎలిమెంట్. ఓకే, మన వెబ్ డ్రైవర్ అనేది డైరెక్ట్లీ కమ్యూనికేటెడ్ విత్ ద వెబ్ బ్రౌజర్. ఇది బ్రౌజర్. ఈ బ్రౌజర్ లో కనెక్ట్ అవ్వాలంటే ఆ వెబ్ డ్రైవర్ HTML వీటితో మనం ఆటోమేషన్ చేస్తాం. HTML పేజ్ లో ఉన్న ఎలిమెంట్స్ తోని మనం ఆటోమేషన్ చేస్తాం అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ IDE అంటే రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ టూల్, దీన్ని చాలా తక్కువ వాడతాం. గ్రిడ్ కూడా అంతే. సో కంటైన్ విత్ ద మల్టిపుల్ సర్వర్స్ అండ్ వీఆర్ ఆపరేటింగ్ అనదర్ ల్యాప్టాప్ ఆల్సో. సో మనం ఎక్కువ వాడేది వెబ్ డ్రైవర్స్ ఎక్కువ వాడతాం. అడ్వాంటేజెస్ ఏముంటుందంటే సపోర్ట్ ద మల్టిపుల్ ప్రోగ్రామింగ్స్, ఆల్రెడీ చెప్పిన జావా, రూబీ, పైథాన్ పైన వర్కౌట్ చేస్తాం. మల్టిపుల్ విండోస్ సిస్టమ్స్, మ్యాక్ అండ్ లైనక్స్ లో వర్కౌట్ అవుతుంది. బ్రౌజర్స్ కూడా క్రోమ్, ఫైర్ ఫాక్స్, ఎడ్జ్, ఓపెరా మినీ, సఫారీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ పైన వర్కౌట్ చేస్తాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ విత్ ద థర్డ్ పార్టీ టూల్. అంటే ఈ సెలీనియం ఎప్పుడైనా డైరెక్ట్ గా రిపోర్ట్స్ ఇవ్వదు. థర్డ్ పార్టీ టూల్, టెస్ట్ ఇంజిన్ టూల్ ని తీసుకుంటేనే రిపోర్ట్ ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దీంట్లో డ్రాబ్యాక్స్ ఏమున్నాయి సెలీనియం అంటే, కెనాట్ సపోర్ట్ విండో బేస్డ్ అప్లికేషన్స్, డిపెండ్ ఆన్ ద థర్డ్ పార్టీ టూల్. అంటే విండోస్ అప్లికేషన్స్ అంటే విండోస్ అప్లికేషన్స్ మీద వర్కౌట్ చేయదు, ఓన్లీ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ మీద వర్కౌట్ చేస్తుంది. రిపోర్ట్స్ జనరేట్ చేయదని చెప్పిన థర్డ్ పార్టీ టూల్ టెస్ట్ ఇంజిన్ ఖచ్చితంగా కావాలి. ఓకే, రిపోర్టింగ్ ఈజ్ నాట్ సపోర్టెడ్ డైరెక్ట్లీ బై సెలీనియం. రీడ్ అండ్ రైట్ ద డేటా ఇన్ ఎక్సెల్ యూజింగ్ అపాచీ POI. అంటే రీడ్ అండ్ రైట్ ఏమైనా చేయాలంటే మన అపాచీ POI ని 110% వాడాలి. మళ్ళీ దేని ఆటోమేట్ చేయదు సెలీనియం అంటే, గ్రాఫ్ ని చేయదు, డైనమిక్ గా మారుతున్న పేజెస్ ని చేయదు. చూడండి, గ్రాఫ్ ఆర్ మోర్ డైనమిక్ వెన్ ఎవర్ ద డేటా ఈజ్ చేంజ్ ఇన్ ద గ్రాఫ్, ఇట్ విల్ బి ఎఫెక్టింగ్ ఆన్ ద గ్రాఫికల్ నాట్ గుడ్ టు ఆటోమేట్. అంటే గ్రాఫ్ ని చేయదు, క్యాప్చా, స్క్రీన్ షాట్, క్యాప్చాలని చేయదు. స్క్రీన్ షాట్ ని మనం చేయగలుగుతాము, ఎలా స్క్రీన్ షాట్ చేయాలి అని చెప్పేసి. గ్రాఫ్ చేయము, క్యాప్చా చేయము, ఓటీపీని ఆటోమేట్ చేయము. ఓకేనా, సో ఇప్పుడు చెప్పిన నేను పాయింట్ మీకు ఇంటర్వ్యూ ఇంకో అర్ధ గంటలు ఉందంటే ఈ 12 minutes సెషన్ చూసినా మీరు చాలు, హ్యాండిల్ చేయగలుగుతారు, ఏదో ఒకటి చెప్పగలుగుతారు. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటంటే సెలీనియం ని ఇన్స్టాల్ చేయాలి. మనం కొన్ని స్టెప్స్ ఉంటాయి, మీకు ఆల్రెడీ ఇది మీ వీడియోస్ ఉంటాయి మా దాంట్లో చూడండి. ఓకే, JDK ఫైల్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఓపెన్ C సెలెక్ట్, ఇవన్నీ చూసుకోండి. ఇన్స్టాల్, సెలెక్ట్, డౌన్లోడ్ చేయాలి. సో ఎక్లిప్స్ అనేది ఓపెన్ చేయాలి. సెటప్ చేసుకున్న తర్వాత లాగిన్ ఫైల్. సో లాగిన్ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా మీకు మ్యాండేటరీ అడుగుతారు. ఈ లాగిన్ ఫైల్స్ లో మనం క్లాస్ క్రియేట్ చేయాలి. ఎప్పుడైనా క్లాస్ క్రియేట్ ఎట్లా చేస్తాము, ప్యాకేజ్ క్రియేట్ చేసినాక క్లాస్ క్రియేట్ చేస్తాం. ప్యాకేజ్ పైన ఏం క్రియేట్ చేస్తామంటే ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం. ప్రాజెక్ట్, ప్యాకేజ్, క్లాస్, ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు కన్ఫ్యూజ్ అవుతారు కొద్దిమంది, ప్రాజెక్ట్ లోనే క్లాస్ క్రియేట్ చేస్తారు, అట్లా చేయకూడదు. ప్రాజెక్ట్, ప్యాకేజ్, క్లాస్. ఓకే, సో ఇక్కడ క్లాస్ క్రియేట్ చేసినాం, క్లాస్ పేరు లాగిన్ అని పెట్టినాం, మెయిన్ మెథడ్ రాసినాం. వెబ్ డ్రైవర్ ఈజ్ ఈక్వల్ న్యూ క్రోమ్ డ్రైవర్ అని రాసినాం. డ్రైవర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. ఓకే, డ్రైవర్ డాట్ గెట్ అనేది ఈ మెథడ్ ని వాడి మనం కాల్ చేస్తున్నాం. ఓకే, లాంచ్ అవుతున్నప్పుడు డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్ మ్యాక్సిమైజ్ అంటే ఏంటంటే దీన్ని మ్యాక్సిమైజ్ చేస్తున్నాం అనమాట, స్క్రీన్ ని మనం మ్యాక్సిమైజ్ చేస్తున్నాం. సో ఇలా మనం ఇప్పుడు మ్యాక్సిమైజ్ చేసిన తర్వాత మనం ఓపెన్ చేసిన తర్వాత మనం యూజర్ నేమ్ లో ఏం పంపిస్తామంటే ఈ సెండ్ కీస్ అనే మెథడ్, ఇది మెథడ్, సెండ్ కీస్ అనేది మెథడ్, క్లిక్ అనేది మెథడ్, గెట్ అనేది మెథడ్. ఓకే, డ్రైవర్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, సో ఇలా మనం వాడి సెండ్ కీస్ లో యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ చేస్తున్నాం గైస్. సో దీంట్లో మెయిన్ గా లొకేటర్స్ ఏముంటాయి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ లొకేటర్స్ ఉన్నాయంటే ID, నేమ్, క్లాస్ నేమ్, ట్యాగ్ నేమ్, లింక్ టెక్స్ట్, పార్షియల్ లింక్ టెక్స్ట్, CSS సెలెక్టర్, ఎక్స్పాత్ అని ఇవన్నీ కూడా లొకేటర్స్. ప్రతి ఇంటర్వ్యూలో మీకు 110% ఇవన్నీ అడుగుతారు. ఓకే, టైప్స్ ఆఫ్ లొకేటర్స్ అంటే మీరు ఇవన్నీ చెప్పాలి. ID, నేమ్, క్లాస్ నేమ్, ట్యాగ్ నేమ్, లింక్ టెక్స్ట్, పార్షియల్ లింక్ టెక్స్ట్, CSS సెలెక్టర్ అండ్ ఎక్స్పాత్. ఎక్కువగా మాక్సిమం మనం ఏం వాడతామంటే CSS సెలెక్టర్స్ ని వాడతాం అనమాట.
ఓకే, సిఎస్ఎస్ కాదు ఎక్స్పాత్ ని వాడతాం. ఐడి ఉంటే ఐడి వాడండి, నేమ్ ఉంటే నేమ్ వాడండి, క్లాస్ నేమ్ ఉంటే క్లాస్ నేమ్ వాడండి. మాక్సిమం అయితే ఎక్స్పాత్ ఉంటుంది, ఎక్స్పాత్ ని ఎలా రాయాలో నేను చెప్తాను మీకు. ఓకే, నెక్స్ట్ రేడియో బటన్స్ అంటే ఏంటి? మామూలుగా రేడియో బటన్స్ అంటే మీరు చాలా మంది రేడియో బటన్స్ కి చెక్ బాక్స్ డిఫరెంట్ చెప్పని ఉంటారు. రేడియో బటన్స్ అండ్ చెక్ బాక్స్. సో డిఫరెన్సెస్ చూపిస్తే ఒకసారి చూడండి. సో రేడియో బటన్స్ అంటే ఏంటంటే, రేడియో బటన్స్ అంటే ఇలా ఉంటాయండి. ఓకే, రేడియో బటన్స్ అంటే ఇవి. ఓకే, చెక్ బాక్సెస్ అంటే ఇట్లా చెక్ చేస్తాం మనం, లేబుల్ 1 లేబుల్ 2 ఉంది కదా. సో ఇప్పుడు రేడియో బటన్ కి కోడ్ అనమాట ఇది. ఓకే, రేడియో బటన్ లో కూడా సేమ్ క్లాస్ క్రియేట్ చేస్తాము, మెయిన్ మెథడ్ క్రియేట్ చేస్తాము, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి బ్రౌజర్ ని కాల్ చేస్తాము, గెట్ ఇచ్చి యూఆర్ఎల్ ఇస్తాము. ఇచ్చి మనం ఏం చేస్తామంటే దేనైతే క్లిక్ చేయాలో అక్కడ మనం ఒక డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అక్కడ ఏదైతే ఎక్స్పర్ట్ ఉందో దాన్ని తీసుకొని మనం ఆబ్జెక్ట్ రేడియో 3 ద్వారా మనము ఇది ఒక ఆబ్జెక్ట్ ద్వారా మనం దీన్ని క్లిక్ చేస్తున్నాం. ఓకే, ఇది మనకి రేడియో బటన్స్. సో ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అంటే మనకు ఆల్రెడీ అందరికి తెలుసు, జావాలో ఉంటే ఇఫ్ ఎల్స్ కండిషన్ అనేది చాలా ఈజీ. సో ఇక్కడ ఇఫ్ ఎల్స్ కండిషన్ గురించి ఒక చిన్న చెప్పాను చూడండి. సో ఇఫ్ ఎల్స్ కండిషన్ ఏంటి? మామూలుగా ఏజ్ 18 ఇచ్చాను. ఓకే, మెయిన్ మెథడ్ ఇచ్చి ఒక ఇంటీజర్ ఇచ్చాను. ఎందుకు ఇంటీజర్ ఇచ్చానంటే ఏజ్ ని డిక్లేర్ చేస్తున్నా కాబట్టి ఇంటీజర్ ఇస్తున్నా. ఇఫ్ అని ఇచ్చేసి ఇలా ఇఫ్ ఎల్స్ కండిషన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 18 ఇచ్చా, ఎలిజిబుల్ ఓటా కాదంటే దాని డీటెయిల్స్ ఇస్తుంది. సో వైల్ లూప్ అంటే ఏంటే, వైల్ లూప్ మెయిన్ మెథడ్ తర్వాత ఇంటీజర్ i ఈజ్ ఈక్వల్ టు 1, వైల్ అనేది కండిషన్ ఇస్తున్నా, i లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ 10 అని ఇస్తున్నా, i ప్లస్ ప్లస్ అని ఇస్తున్నా. i వాల్యూ 1 ఇచ్చిన కాబట్టి ఇక్కడ i ఈజ్ ఈక్వల్ 10 ఇచ్చిన కాబట్టి దాని వాల్యూ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అంటే మనకు తెలుసు. ఒక శ్రీరామ్ అని ఇచ్చా, మెయిన్ మెథడ్ ఇఫ్ ట్రూ అయితే అన్యూజ్డ్ అని కంటెంట్ ఇచ్చినప్పుడు అది నేమ్ శ్రీరామ్ అయితే శ్రీరామ్ ఇస్తాము, ఎల్స్ కాకపోతే అభిషేక్ అని వస్తుంది. సో ఆపరేటర్స్ అంటే మనకి జావాలో ఆపరేటర్స్ ఉంటాయండి. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉంటాయి, కంపారిజన్ ఆపరేటర్స్ ఉంటాయి, లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి, అండ్ ఇంక్రిమెంటల్ ఆపరేషన్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఈ లాజికల్ ఆపరేటర్ ఎట్లా పనిచేస్తుందో మనకి, అర్థమెటిక్ ఆపరేటర్ అంటే ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, దీని అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాం. ఓకే, కంపారిజన్ అంటే ఏ గ్రేటర్ దాన్, ఏ లెస్ దాన్, ఏది పెద్ద అని చెప్తుంది. అండ్ లాజికల్ ఆపరేటర్ అంటే ఎక్స్ ట్రూ, వై ఫాల్స్. ఓకే, ఎక్స్ అండ్ వై అంటే రెండు ట్రూ ఉంటే ట్రూ అయితే, ఏదైనా ఫాల్స్ అయితే ఫాల్స్ అయితే, నాట్ ఎక్స్ అంటే నాట్ ట్రూ అనేలా వస్తుంది. ఇంక్రిమెంటల్ అంటే ఇంక్రిమెంట్ అయితే i ప్లస్ 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 i అని ఉంటుంది. ఓకే, ఇలా లాజికల్ ఆపరేటర్. చెక్ బాక్సెస్ అంటే మీకు ఆల్రెడీ చూపించిన, ఇప్పుడు చెక్ బాక్సెస్ కి కూడా సేమ్ అలాగే కోడ్ ఉంటుంది. ఆ కోడ్ అనేది మనం రాయాలి చెక్ బాక్సెస్ కి. అలర్ట్ అంటే ఏంటి? ఇక్కడ కూడా ఏం వాడమండి, జస్ట్ లిస్ట్ అనేది వాడతాం. చెక్ బాక్స్ అన్నప్పుడు చాలా ఉంటాయి కాబట్టి చెక్ అన్నప్పుడు లిస్ట్ పెట్టుకోండి, ఎందుకంటే చాలా చెక్ ఉంటుంది. ఆ చెక్ వాడినప్పుడు లిస్ట్ అనే దాన్ని మనం ఈ లిస్ట్ అనే వాటిని ఇంపోర్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఒక చెప్పిన కదా, సెలీనియం టూల్ అనేది మొత్తం లైబ్రరీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక చూడండి, లిస్ట్ అనేది ఒక లైబ్రరీ, సెలీనియం బై అనేది ఒక లైబ్రరీ, వెబ్ డ్రైవర్ అనేది ఒక లైబ్రరీ, వెబ్ ఎలిమెంట్ అనేది ఒక లైబ్రరీ, ఎస్ డ్రైవర్ అనేది ఒక లైబ్రరీ. ఓకే, సో ఇలా మనం ప్రతిదీ నీట్ గా గుర్తు పెట్టుకోవాలి. ఓకే, సో మనం అలర్ట్స్ అంటే ఏంటి? అలర్ట్స్ లో ఏమొస్తున్నాయి? అలర్ట్స్ లో చూడండి ఇక్కడ ఏమొస్తుందో. అలర్ట్స్ అనేది ఏంటిది? ఇక్కడ ఆబ్జెక్ట్ ఇచ్చినాము, ఇక్కడ యూఆర్ఎల్ ఇచ్చినాము, డ్రైవర్ డాట్ ఇచ్చినాము. అలర్ట్ అంటే మనకి డ్రైవర్ డాట్ అలర్ట్, అలర్ట్ అన్నప్పుడు ఒకటి వస్తుంది. అలర్ట్ వచ్చినప్పుడు అలర్ట్ కి పాపప్ కి డిఫరెన్స్ చెప్తా. అలర్ట్ మనము వచ్చినప్పుడు ఎస్ ఓ నో క్లిక్ చేయాలి. అలర్ట్ పాపప్ వచ్చి వెళ్ళిపోతుంది అంతే, పాపప్ 3 seconds లో వచ్చి వెళ్ళిపోతుంది. ఓకే, అలర్ట్ కి మనం ఇక్కడ రాయాలి డ్రైవర్ డాట్ స్విచ్ టు డాట్ అలర్ట్ డాట్ యాక్సెప్ట్, డ్రైవర్ డాట్ స్విచ్ టు డాట్ యాక్సెప్ట్, డ్రైవర్ డాట్ స్విచ్ టు డాట్ అలర్ట్ డాట్ యాక్సెప్ట్ అంటే అది యాక్సెప్ట్ అవుతుంది. ఓకే, ఇది అలర్ట్ ని హ్యాండిల్ చేయడం. అలర్ట్ డాట్ స్విచ్ టు డాట్ డ్రైవర్ డాట్ స్విచ్ టు డాట్ అలర్ట్ డాట్ డిస్మిస్ అంటే డిస్మిస్ అవుతుంది. ఓకే, సో ఇలా మనం ఇప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది ఉంటుంది. డ్రాగ్ అంటే ఒక ఫైల్ తీసుకొచ్చి ఇట్లా చేస్తాం కదా, దానికి కూడా ఏమేమి వాడతాం అంటే వెబ్ ఎలిమెంట్ అనేది ఖచ్చితంగా వాడతాం. యాక్షన్స్ క్లాస్, ఎందుకు యాక్షన్స్ క్లాస్ వాడతామంటే యాక్షన్ అవుతుంది, ఒక దగ్గర నుంచి ఫైల్ తీసుకొచ్చి ఇంపోర్ట్ చేస్తున్నాం కాబట్టి యాక్షన్స్ క్లాస్ వాడతాం. అంటే మీకు డ్రాగ్ అండ్ డ్రాప్ వాడినప్పుడు యాక్షన్ గుర్తుకు రావాలి, చెక్ బాక్స్ వాడినప్పుడు లిస్ట్ రావాలి. ఓకే, రేడియో మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ అన్నప్పుడు ఏం చూపించా మీకు? అలర్ట్ అన్నప్పుడు అలర్ట్ డ్రైవర్ డాట్ స్విచ్ టు డాట్ అలర్ట్ డాట్ యాక్సెప్ట్, డ్రైవర్ డాట్ అలర్ట్ డాట్ స్విచ్ టు డాట్ అలర్ట్ డాట్ డిస్మిస్ అని ఇవన్నీ గుర్తుకుండాలి మనకి. డ్రాగ్ అండ్ డ్రాప్ అన్నప్పుడు యాక్షన్ క్లాస్ వాడతాము. మౌస్ యాక్షన్స్ అన్నప్పుడు పేర్లనే యాక్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం యాక్షన్ అనేది వాడతాము, యాక్షన్ క్లాస్ వాడతాము. యాక్షన్ వాడినా వెబ్ ఎలిమెంట్ వాడతాము. ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్ వాడినా వెబ్ ఎలిమెంట్ వాడతాము. ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటిదంటే మౌస్ యాక్షన్స్, ఇక్కడ కూడా సేమ్ మౌస్ యాక్షన్స్ వాడినప్పుడు వెబ్ ఎలిమెంట్ వాడతాము. అండ్ నెక్స్ట్ థింగ్ కీబోర్డ్ యాక్షన్స్ కి కూడా సేమ్ మనం యాక్షన్స్ క్లాస్ అనేది వాడతాం. హూప్స్ కాన్సెప్ట్స్ ఏమేమి ఉంటాయి జావాలో అంటే చూడండి, ఆబ్జెక్ట్, క్లాస్, ఎన్కాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, డేటా హైడింగ్ అండ్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ లో మళ్ళీ కొన్ని రకాలు ఉంటాయి.
సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం అనేది ఉంటుంది. సో ఈ 7 మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఏమేమి ఉన్నాయి? ఆబ్జెక్ట్, క్లాస్, ఎన్కాప్చులేషన్, అబ్స్ట్రాక్షన్, డేటా హైడింగ్, ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ లో టైప్స్ ఉంటాయి, సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. అండ్ పాలిమార్ఫిజం లో కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అండ్ రన్ టైమ్ పాలిమార్ఫిజం ఉంటాయి. సో ఇక్కడ ఏంటిదంటే ఆబ్జెక్ట్ అనేది ఏంటిదంటే ఆబ్జెక్ట్ ఇస్ అ రియల్ వరల్డ్ ఎంటిటీ, ఆబ్జెక్ట్ ఇస్ అ ఫిజికల్ ఎంటిటీ. ఎగ్జాంపుల్స్ ఏముంటాయంటే పెన్, టేబుల్, స్టూడెంట్, ఇది ఆబ్జెక్ట్. ఓకే, నోట్ ఏంటంటే విత్ యూజింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్ we can all methods we can call methods and attributes or parameter. అంటే మనం ఆబ్జెక్ట్ ని వాడి దేనైనా పిలవచ్చు, అంతే కదా. ఒక పర్సన్ ఉన్నాడు, ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఒక ఆబ్జెక్ట్. ఆయన పెట్టి ఆయన హాల్ టికెట్ నెంబర్ పిలవచ్చు, ఆయన ఫస్ట్ నేమ్ పిలవచ్చు, వాళ్ళ డాడీ నేమ్ పిలవచ్చు, ఏదైనా పిలవచ్చు అనమాట. హౌ వీ కెన్ కాల్ అట్రిబ్యూట్ అంటే ఆబ్జెక్ట్. క్వశ్చన్స్ అడుగుతుంది ఇంటర్వ్యూలో, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడగండి. హౌ వీ కెన్ కాల్ అట్రిబ్యూట్ అంటే హౌ వీ కెన్ కాల్ అట్రిబ్యూట్స్ అంటే ఆబ్జెక్ట్ ని మనం ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్స్ ని పెట్టి చేస్తుంటాము. హౌ వీ కెన్ కాల్ మెథడ్ అంటే ఓబీజే డాట్ మెథడ్స్. హౌ వీ కెన్ కాల్ అట్రిబ్యూట్స్ అంటే ఆబ్జెక్ట్ డాట్ అట్రిబ్యూట్. చెప్పే కదా, ఆబ్జెక్ట్ ని వాడుకొని మనం అట్రిబ్యూట్స్ ని పిలవచ్చు, మెథడ్స్ ని పిలవచ్చు. ఆబ్జెక్ట్ డాట్ అట్రిబ్యూట్ అంటే అది వస్తుంది. ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ అంటే మెథడ్ అనేది ఒక ఫంక్షన్ అండి. మెథడ్ అనేది ఒక బిహేవియర్. అంటే బిహేవియర్ ఏంటి? స్టూడెంట్ రన్ చేస్తాడు, రీడ్ చేస్తాడు, వాక్ చేస్తాడు, ఇవన్నీ కూడా బిహేవియర్స్, మెథడ్స్. ఓకే, సో ఇక్కడ మనం ఈ స్టూడెంట్ కెన్ రీడ్, స్టూడెంట్ కెన్ రైట్ అంటే అవి బిహేవియర్స్, ఫంక్షన్స్ కాబట్టి దాని మెథడ్ అంటున్నాం. ఆబ్జెక్ట్ షుడ్ మెయింటైన్ క్లాస్ అండ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. ఆబ్జెక్ట్ అని ఏం చెప్పినా మీకు ఇందాక, ఆబ్జెక్ట్ అంటే ఒక స్టూడెంట్. ఆ స్టూడెంట్ కి ఆ ఆబ్జెక్ట్ ఏమేమి కంటైన్ అయి ఉంటదంటే ఆబ్జెక్ట్ కంటైన్స్, షుడ్ కంటైన్, గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్ట్ షుడ్ మెయింటైన్, షుడ్ అంటే 100%. ఆబ్జెక్ట్ షుడ్ మెయింటైన్ క్లాస్ నేమ్ ఖచ్చితంగా ఉంటది, అండ్ మెథడ్ ఉంటది, మెథడ్ ఫంక్షన్ చేస్తుంది, వేరియబుల్ ఉంటది, వేరియబుల్ డిక్లరేషన్ ఉంటది, మెథడ్ డిక్లరేషన్ ఉంటది, క్లాస్ నేమ్ ఉంటది. ఆబ్జెక్ట్ అనేది పక్క గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్లాస్ అనేది లాజికల్ ఎంటిటీ, క్లాస్ అనేది లాజికల్ ఎంటిటీ, ఇది బ్లూ ప్రింట్ అనమాట. ఆ క్లాస్ లోపల ఏమేమి ఉండాలో మనం పెడతాం. క్లాస్ లోపల ఏమేమి ఉంటాయి? మెథడ్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్ షుడ్ మెయింటైన్, మళ్ళీ 3, క్లాస్, ఆబ్జెక్ట్ అండ్ మెథడ్. ఓకే, సో చూసుకోండి ఇక్కడ ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ అబ్స్ట్రాక్షన్ ఏం చెప్తున్నానంటే హైడింగ్. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్, ఎసెన్షియల్ ఫంక్షనల్ విల్ బి విజిబుల్. అంటే కావాల్సినవి చూపిస్తే ఇంప్లిమెంటేషన్ మొత్తం హైడ్ చేస్తుంది. హియర్ వాట్ ఈస్ ద ఫంక్షనాలిటీ వీ కెన్ షో అండ్ విజిబుల్, బట్ హౌ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఫంక్షనాలిటీ ఇట్ షుడ్ బి ఓపెన్ అంటే డేటా హైడింగ్. క్వశ్చన్ ఇట్లా అడుగుతున్నాం, డేటా హైడింగ్ అనమాట, హైడ్ చేస్తుంది అనమాట. ఓకే, డేటా హైడింగ్ అంటే ఏంటి? డేటా హైడింగ్ protecting data from unauthorized access by using of the access specifier, public private with using of or applied for the data and methods. అంటే డేటా హైడింగ్ కి మనం 2 వాడతాం, పబ్లిక్ అండ్ ప్రైవేట్. ప్రైవేట్ అంటే ఇఫ్ వి ఆర్ యూజింగ్ ద ప్రైవేట్ వి కాంట్ యాక్సెస్ ద అవుటర్ సైడ్ క్లాస్. ప్రైవేట్ ని వాడితే అవుటర్ సైడ్ క్లాస్ ని వాడలేం, పబ్లిక్ వాడితే అవుటర్ సైడ్ క్లాస్ ని కూడా మనం వాడొచ్చు. ఇఫ్ యూఆర్ యూజింగ్ ద పబ్లిక్ వీ కెన్ యాక్సెస్ ఇన్నర్ సైడ్ క్లాస్ యాజ్ వెల్ అవుటర్ సైడ్ అని చెప్పి చెప్తున్నాం. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే పేరెంట్ అండ్ చైల్డ్ క్లాస్ రిలేషన్, ఇయర్ 2 క్లాసెస్ ఉంటాయి అనమాట. ఇన్హెరిటెన్స్ అంటే ఇన్హెరిటెన్స్ అంటే ఏం చెప్పా మీకు ఇందాక? ఇన్హెరిటెన్స్ అంటే మనకు కొన్ని టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉన్నాయి. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఆర్ నాట్ అలో ఇన్ టు ద జావా. గుర్తుపెట్టుకోండి, సింపుల్ కోడ్ కొన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిది? పేరెంట్ అండ్ చైల్డ్ కాల్ రిలేషన్ విఆర్ వి హావ్ ద 2 క్లాసెస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఏంటిది? ఫస్ట్ క్లాస్, బేస్ క్లాస్, పేరెంట్ క్లాస్. ఓకే, ఫస్ట్ క్లాస్, బేస్ క్లాస్, పేరెంట్ క్లాస్, సూపర్ క్లాస్. ఓకే, సెకండ్ క్లాస్, డెరివ్డ్ క్లాస్, చైల్డ్ క్లాస్, సబ్ క్లాస్. ఓకే, ఇలా వీటిని మనం ఫస్ట్ క్లాస్ ని ఇన్ని రకాలుగా పిలుస్తాం మనం. ఓకే, ఫస్ట్ క్లాస్ అంటాం, బేస్ క్లాస్ అంటాం, పేరెంట్ క్లాస్ అంటాం, సూపర్ క్లాస్ అంటాం, సెకండ్ క్లాస్ అంటాం, డెరివ్డ్ క్లాస్ అంటాం, చైల్డ్ క్లాస్ అంటాం, సబ్ క్లాసెస్ అంటాం. మర్చిపోవద్దు, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఇప్పుడు చెప్తున్న ప్రతి పాయింట్ మీకు ఇంటర్వ్యూలో అవసరం అవుతుంది. మీరు ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా విని మీకు అర్థమైతే మిగతా వాళ్ళకి షేర్ చేస్తే మాత్రం మీరు 10 రోజులు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. 1 గంట 2 గంటలు ప్రిపేర్ అయితే చాలు. ఒక మూవీ చూసేదానికంటే ఒక 20 minutes వీడియో, ఇది లైవ్ సెషన్ కాబట్టి ఇది వింటే ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో లాజిక్ ఏంటంటే పేరెంట్ నాట్ క్రియేటెడ్ బై ద ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ ఇయర్ వి హ్యావ్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇఫ్ వి హ్యావ్ ది మల్టిపుల్ బేస్ క్లాసెస్ ఆర్ we can use single derived class from the base classes at the moment we will be not support అని చెప్పా. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది జావా అలో చేయదు. పాలిమార్ఫిజం అంటే వీఆర్ యూజింగ్ ది సేమ్ ఫంక్షన్ విత్ యూజింగ్ ఆఫ్ డిఫరెంట్ వేస్. అంటే
ఒక ఫంక్షన్ డిఫరెంట్ వేలో యూజ్ చేస్తాం. మనం ఇప్పుడు ప్లస్ అనేది వాడుతున్నాం, ప్లస్ ఆపరేటర్స్ అలా వాడతాం, యాడ్ అని రాస్తాం, దాన్ని ప్లస్ అని రాస్తాము, కంబైన్ అని రాస్తాము. సో అట్లా డిఫరెంట్ గా రాస్తాం. ఎగ్జాంపుల్ ఇక్కడ రాసిన చూడండి. సో ఓవర్లోడింగ్ అనే క్వశ్చన్, ఓవర్లోడింగ్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఓవర్లోడింగ్. కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఏం చెప్తున్నా, ఓవర్లోడింగ్. ఓవర్లోడింగ్ అంటే ఏంటి, మెథడ్ నేమ్ సేమ్ ఉంటది, పారామీటర్ డిఫరెంట్ ఉంటది. మెథడ్ నేమ్ సేమ్ ఉంటది, పారామీటర్ డిఫరెంట్ ఉంటది. రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఓవర్ రైడింగ్. ఓకే, మెథడ్ నేమ్ సేమ్ ఉంటది, పారామీటర్ కూడా సేమ్ ఉంటది, బట్ పారామీటర్ షుడ్ బి డిక్లేర్ ఇన్ ద సబ్ క్లాస్. ఓకేనా, సబ్ క్లాసెస్ లో క్రియేట్ చేయాలి. ఓకే, రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఓవర్ రైడింగ్, కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఓవర్ లోడింగ్ అన్నమాట. అయితే ఇక్కడ ఏంటిది, ఓవర్లోడింగ్ అంటే మెథడ్ నేమ్ సేమ్ ఉంటుంది, పారామీటర్ డిఫరెంట్ ఉంటుంది. రన్ టైమ్ లో మెథడ్ నేమ్ పారామీటర్ రెండు సేమ్ ఉంటాయి, కానీ పారామీటర్ ని మాత్రం సబ్ క్లాస్ లో క్రియేట్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ చూడండి, క్లాస్ అనేది క్లాస్, ఇవన్నీ కూడా మళ్ళీ బ్రీఫ్ గా దాని గురించి నీట్ గా రాస్తున్నాము. ఓకే, సో ఇప్పుడు చూడండి, మామూలుగా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అన్ని రాసా ఇక్కడ, ఇవి మీకు అంత అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ మనం ఏం చేయాలి, టెస్ట్ ఎన్జీ అనేది. టెస్ట్ ఎన్జీ అంటే టెస్ట్ నెక్స్ట్ జనరేషన్. టెస్ట్ ఎన్జీ అనేది ఒక టూల్. ఫస్ట్ స్టార్టింగ్ లో ఏం చెప్పిన, థర్డ్ పార్టీ టూల్ టెస్ట్ ఎన్జీ. దీన్ని వాడి మనం రిపోర్ట్స్ కోసం టెస్ట్ ఎన్జీ టూల్ ని వాడతాము. సెలీనియం డైరెక్ట్ గా రిపోర్ట్స్ ని జనరేట్ చేయదు. రిపోర్ట్ ని జనరేట్ చేయాలంటే ఖచ్చితంగా టెస్ట్ ఎన్జీ అనే ఒక టూల్ ని తీసుకోవాలి. ఈ టెస్ట్ ఎన్జీ టూల్ ఎక్కడ ఉంటుందంటే ఎక్లిప్స్ లో మనకి మార్కెట్ స్పేస్ లోకి వెళ్ళి టెస్ట్ ఎన్జీ టూల్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సెటప్ ఉంటుంది మనకి. ఓకేనా, సో ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తున్నాం, టెస్ట్ ఎన్జీ అనే ప్యాకేజ్. టెస్ట్ ఇక్కడ ఏంటంటే కొన్ని యానిటేషన్స్ ఉంటాయి. టెస్ట్ ఎన్జీ అనేది యానిటేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. యానిటేషన్స్ తోటి మన టెస్ట్ ఎన్జీ ఫ్రేమ్ వర్క్ నడుస్తుంది. ఓకేనా, సో టెస్ట్ ఎన్జీని క్రియేట్ చేసుకునే ఎమ్మటే అంటే సెటప్ ఉంటుంది, లైబ్రరీ ఫైల్స్ ని యాడ్ చేసుకోవాలి. టెస్ట్ ఎన్జీలో ఏముంటాయి అంటే యానిటేషన్స్ ఉంటాయి. ఫస్ట్ యానిటేషన్స్ ఉంటాయి. ఓకే, సో ఏముంటది, ప్రియారిటీ 1, ప్రియారిటీ 2, ప్రియారిటీ 3, ప్రియారిటీ 4. సో ఇక చూడండి, ఈ ప్రోగ్రామ్ ని బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ప్రియారిటీ 1 లో నేను లాంచ్ చేస్తున్నాను, ప్రియారిటీ 2 లో డీటెయిల్స్ పంపిస్తున్నా, క్లిక్ చేస్తున్నాను, ప్రియారిటీ 3 లో సెర్చ్ చేస్తున్నాను, ప్రియారిటీ 4 లో క్లోజ్ చేస్తున్నాను. ప్రతి దగ్గర టెస్ట్ అనే మెథడ్ వాడి ప్రియారిటీ ఇస్తున్నాను. ఓకేనా, సో ఇది ప్రియారిటీ అనేది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ ఏంటి అంటే ప్రియారిటీ ఉంటుంది, డిపెండెంట్ మెథడ్ ఉంటుంది. ఇప్పుడు ఏముంటది, డిపెండెంట్ మెథడ్. ప్రియారిటీ 1 లో లాంచ్ చేస్తా, ప్రియారిటీ 2 చూడండి, ప్రియారిటీ 2 ఇచ్చా, డిపెండెంట్ మెథడ్ ఈజ్ ఓపెన్ యాప్. ఓపెన్ యాప్ అంటే ఏంటి, ప్రియారిటీ 2 ఓపెన్ యాప్ అంటే ఏంటి, ఇది లాంచ్ అవ్వాలి. ప్రియారిటీ 2 ఏముంది అంటే ఇది ఉంది. ప్రియారిటీ 3 ఏముంటుంది చెప్పండి, ప్రియారిటీ 3 ఇది ఉంది, అండ్ డిపెండెన్స్ మెథడ్ లాగిన్ ఉంది. అంటే దీనికి ఇది సింక్ అయింది, దీనికి ఇది సింక్ అయింది. ఇలా డిపెండెన్స్ మెథడ్ అనేది పనిచేస్తుంది. డిపెండెన్స్ మెథడ్ తర్వాత డేటా ప్రొవైడర్ అనేది ఉంటుంది. ఈ డేటా ప్రొవైడర్ అనేది 3 ఉంటాయి. ఒకటి ప్రియారిటీస్ ఉంటాయి, ఒకటి డిపెండెన్స్ మెథడ్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి డేటా ప్రొవైడర్స్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మనము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇది ఏంటంటే మామూలుగా మనం ప్రియారిటీ 1 బిఫోర్ మెథడ్, ఆఫ్టర్ మెథడ్ ఉంటుంది. బిఫోర్ మెథడ్ లో నేను ఏం చేస్తున్నంటే, బిఫోర్ మెథడ్ లో నేను యాక్చువల్ గా బిఫోర్ మెథడ్ లో మామూలుగా వెబ్ డ్రైవ్ అని లాంచ్ చేస్తున్నా, అండ్ 2 లో సెండ్ చేస్తున్నా, అండ్ 3 లో సెర్చ్ చేస్తున్నా. ఆఫ్టర్ మెథడ్ అనమాట. ఓకే, బిఫోర్ మెథడ్ లో నేను లాంచ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, బిఫోర్ మెథడ్ లో నేను ఏం చేస్తున్నా, లాంచ్ చేసుకుంటున్నాను, టెస్ట్ ప్రియారిటీ 2 ఇస్తున్నా, అండ్ ప్రియారిటీ 3 ఇచ్చి ఆఫ్టర్ మెథడ్ లో క్లోజ్ చేస్తున్నా. ఓకే, సో బిఫోర్ ఆఫ్టర్ మెథడ్ కి అండ్ ఇక్కడ మీకు చూసినట్టయితే బిఫోర్ మెథడ్ కి మధ్యలో టెస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా, బిఫోర్ మెథడ్ లో ఇక్కడ చేస్తున్నాం, లాస్ట్ సెర్చ్ తర్వాత ఆఫ్టర్ మెథడ్ చేసి క్లోజ్ చేస్తున్నాం. అయితే గ్రూప్ అనేది ఒకటి ఉంటుందండి. గ్రూప్ అనేది ఏంటంటే మనకి చాలా సార్లు ఇంటర్వ్యూలు అడుగుతారు, ఎట్ ఏ టైం నెంబర్ ఆఫ్ కేసెస్ ని ఎలా రన్ చేస్తాం అంటే గ్రూప్ అనే దాన్ని మనం వాడతాం. ఏం వాడతాం, గ్రూప్స్ అనేది వాడతాం. గ్రూప్స్ వాడి మనము ఏం చేస్తామంటే, ఈ ప్రియారిటీ 1 గ్రూప్ ఇజ్ ఈక్వల్ శానిటీ. మనం ఒక 100 కేసులు ఉన్నాయనుకో, 100 కేసులో మనం కొన్ని నేమ్స్ పెట్టుకుంటాం, శానిటీ, రిగ్రెషన్ అని పెట్టుకుంటాం. మనము ఏదైతే రన్ కావాలో ఆ శానిటీ ఉన్న కేసెస్ అన్ని రన్ అవుతాయి. ఏవైతే రిగ్రెషన్ ఉన్నాయో ఆ రిగ్రెషన్ ఉన్న కేసెస్ అని రన్ అవుతాయి. దీనికి టెస్ట్ సూట్ ఫైల్ ఒకటి క్రియేట్ చేయాలి మనం. ఓకే, టెస్ట్ సూట్ ఫైల్ క్రియేట్ చేస్తేనే మనం ఇది చేయగలుగుతాం. టెస్ట్ సూట్ ఫైల్ మాత్రం 100% మనం క్రియేట్ చేయాలి. ఓకే, ఈ టెస్ట్ సూట్ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఏమైతుందంటే, ఇక్కడ ఏం జరుగుతుందనంటే, అప్పుడు మనం కాల్ చేస్తామంట గ్రూప్. మనము టెస్ట్ సూట్ ఫైల్ ని యూజ్ చేసుకొని పర్టికులర్ ఒక 25 కేసెస్, 29 కేసెస్, 35 కేసెస్ రన్ చేయాలి అన్నప్పుడు మనము ఈ టెస్ట్ సూట్ ఫైల్ అనేది వాడతాం. ఓకేనా, సో నెక్స్ట్ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ఫ్రేమ్వర్క్ అండి.
ఈ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ఫ్రేమ్వర్క్ లో కూడా మనకి 2 ప్యాకేజెస్ క్రియేట్ చేసుకుంటాం. ఒక ప్యాకేజ్ లో వచ్చేసి ఏం చేస్తామంటే, ఒక ప్యాకేజ్ లో వచ్చేసి చూడండి, మనం ఏదైతే ఇన్స్పెక్ట్ చేయాలో మామూలుగా యూజర్ నేమ్, ఫస్ట్ నేమ్ తాలూకా ఎక్స్పాత్లు ఇస్తాము. ఓకేనా? అండ్ నెక్స్ట్ ప్యాకేజ్ లో ఏం చేస్తామంటే రన్ చేస్తామండి. నెక్స్ట్ ప్యాకేజ్ లో ఏం చేస్తామంటే జస్ట్ వెరిఫై హెడర్ చెక్ చేస్తాం. లాగిన్ అని నొక్కినప్పుడు, ఆబ్జెక్ట్ లాగిన్ అని నొక్కినప్పుడు మనకి ఆబ్జెక్ట్ లాగిన్ లో ఏమేమైతే ఇచ్చినామో, లాగిన్ లో ఏమేమైతే డీటెయిల్స్ ఇచ్చినామో అవన్నీ కూడా రన్ అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, లాగిన్ పేజ్ అన్నప్పుడు హెడర్ ని క్లిక్ అవుతుంది, యూజర్ నేమ్ ఓపెన్ అవుతుంది, పాస్వర్డ్ క్లిక్ అవుతుంది, సబ్మిట్ క్లిక్ అవుతుంది, యూఆర్ఎల్ ని బేస్ చేసుకొని అట్లా 2 ప్యాకేజెస్ క్రియేట్ చేసుకొని చేస్తాం. సో గిట్ హబ్ గురించి చెప్తా. సో గిట్ హబ్ అంటే మీరు సింపుల్ గా చెప్పడానికి చెప్తున్నా బాస్. ఇదే ఈ 30 మినిట్స్ 40 మినిట్స్ సెషన్ అనేది కాదు, కానీ మీకు ఒక 100 పేజీలో 80 పేజెస్ ఆన్సర్ వచ్చేస్తారు. 20 పేజెస్ కూర్చొని కొద్దిగా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే చాలు. ఇది ఇంటర్వ్యూలో నేను చెప్పిన మాటలు చెప్పి మీరు ఇంటర్వ్యూ కాన్ఫిడెంట్ గా చెప్తే మాత్రం 100% రిజల్ట్ జెన్యున్ గా మీకు రిజల్ట్ వస్తుంది. అట్లా రిజల్ట్ వచ్చిన వాళ్ళు కమెంట్ బాక్స్ లో కమెంట్ పెట్టండి. ఓకేనా? ఎందుకంటే మాకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎక్స్పీరియన్స్ చెప్తున్నాం. మీకు ఒకే టైం రావాలనేది అంటే నేను ఒక సాంగ్ చెప్తాను, ఒక సాంగ్ ని ఒకసారి ఇంటే అర్థం కాదు, ఒక 10 సార్లు విన్నామనుకో దాని మీనింగ్ అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పే మాటలు కూడా మీకు కొద్దిగా డిఫరెంట్ గా అనిపిస్తుండొచ్చు. కొద్దిగా ఒక్కసారి వినండి. ఒక 30 మినిట్స్ కదా, ఒక 4 రోజులు నేను చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాను అనుకో, అచ్చా మీకు ఒక యూనివర్స్ గా గుర్తుంటది. మీకు ఇంకా అడిషనల్ గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కమెంట్ బాక్స్ లో నెంబర్స్ ఉంటే ఆ నెంబర్స్ కరెక్ట్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకే, గిటప్ అంటే ఏంటంటే ఎంటీ రిపాజిటరీ ఉన్నప్పుడు గిట్ ఐఎన్టీ పెట్టి ఇనిషియలైజ్ చేస్తాం. ఎంటీ ఉన్నప్పుడు స్టేటస్ చెక్ చేస్తాం. ఓకేనా? గిట్ స్టేటస్ అంటే స్టేటస్ అవుతుంది. స్టేజింగ్ అంటే గిట్ యాడ్ ఏ అంటే రెడ్ కలర్ లో మనకు వస్తే అవి లోకల్ ఫైల్స్, స్టేజింగ్ ఫైల్స్ ఉంటాయి. ఎప్పుడైనా లోకల్ నుంచి ఫైల్స్ స్టేజింగ్ వస్తే గ్రీన్ కలర్ వస్తాయి. ఒకవేళ రెడ్ వచ్చింది అనుకో గుర్తుపెట్టుకోండి, ఆ ఫైల్స్ స్టేజింగ్ లో రావట్లేదు. స్టేజింగ్ లో ఉన్న కాల్ మనం ఆరిజిన్ ఫైల్ వాడి పుష్ చేస్తాం అనమాట. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కమిట్ టు గిట్ అని చేస్తున్నాం. గిట్ కమిట్ ఫస్ట్ కమిట్ ఇస్తున్నాం ఈ స్టేజింగ్ ఫైల్ కి వచ్చిన తర్వాత. ఇఫ్ అనేబుల్ టు డిలీట్ ఈమెయిల్ అడ్రస్ అంటే ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళకి ఇది వస్తుందండి. ఫస్ట్ టైం మీరు గిట్ బ్యాష్ ని చేసుకున్నప్పుడు మీకు ఈమెయిల్ గిట్ కాన్ఫిగర్ గ్లోబల్ యూజర్ డాట్ ఈమెయిల్ అని ఈమెయిల్ చేసుకోవాలి, నేమ్ చేసుకోవాలి. నెక్స్ట్ యాడ్ బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేయాలి. బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే గిట్ బ్రాంచ్ క్యాపిటల్ ఎం అని మెయిన్ ని తీసుకోవాలి. తర్వాత ఒక ఫైల్ ఒక యూఆర్ఎల్ వస్తుంది, ఆ యూఆర్ఎల్ గెట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ యూఆర్ఎల్ తీసుకొని ఆరిజిన్ మాస్టర్ లోకి పుష్ చేయాలి. ఇది గిట్ బ్యాష్ చాలా ఈజీ ఉంటుంది. మన దాంట్లో వీడియో ఉంది, ఒకసారి చూడండి. సో చాలా మంది కుకుంబర్ కూడా ఒకసారి చెప్పమంటున్నారు. కుకుంబర్ ఫైల్ గురించి కూడా చెప్తాం. సో కుకుంబర్ అనేది టెస్ట్ఎన్జీ ఫ్రేమ్వర్క్ ఒక డిఫరెంట్, పిఓఎం ఫ్రేమ్వర్క్ ఒక డిఫరెంట్. పిఓఎం ఇప్పుడు ఎవరు వాడతలేరు, ఎందుకంటే 2 ప్యాకేజ్లు క్రియేట్ చేసుకోవాలి. ఒక ప్యాకేజ్ లో మొత్తం కూడా ఎక్స్పర్ట్లు ఇవ్వాలి. సెకండ్ కాలేజ్ లో మెథడ్స్ ని కాల్ చేసుకుని వాటిని రన్ చేయాలి. టెస్ట్ఎన్జీ అంటే అవసరాన్ని బట్టి మన టూల్ అనేది వాడుతున్నారు. ఇప్పుడు నేను కుకుంబర్ సెటప్ గురించి చెప్తా. కుకుంబర్ లో మనకి ఫీచర్ ఫైల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఫీచర్ ఫైల్ ఇలా ఇస్తారు మనకి. ఓకే, లాగిన్ విత్ ద వ్యాలిడ్ క్రెడెన్షియల్ సినారియో, ఓపెన్ ఎడ్జ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి, యూఆర్ఎల్ ఓపెన్ చేయాలి, లాగిన్ చేయాలి. గివెన్ వెన్ దెన్ అనేది చాలా ఇంపార్టెంట్. కుకుంబర్ లో గుర్తుపెట్టుకోండి. గివెన్ వెన్ దెన్ అనేది చాలా ఇంపార్టెంట్. గివెన్ అంటే ఓపెన్ ఎడ్జ్ బ్రౌజర్, అండ్ అనేది కంబైన్ చేస్తుంది అనమాట. ఇంకేమైనా ఉంటే ఇంకా కంబైన్ చేసుకోవచ్చు మనం. గివెన్ ఓపెన్ ఎడ్జ్ బ్రౌజర్, అండ్ అంటే ఓపెన్ యూఆర్ఎల్, అండ్ లో ఫంక్షన్ జరుగుతుంది చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. గివెన్ లో ఓపెన్ బ్రౌజర్ అన్నాం, అండ్ లో ఏం జరుగుతుంది, ఓపెన్ యూఆర్ఎల్ ఒక ఫంక్షన్ జరుగుతుంది. వెన్ లాగిన్ యూజర్ ఎప్పుడైతే మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చినామో, అండ్ క్లిక్ ఆన్ సబ్మిట్ లో ఫంక్షన్ జరుగుతుంది. దెన్ రీడైరెక్ట్ టు ద బ్యాంక్ పేజ్ కి వెళ్తుంది. ఓకేనా? సో దీంట్లో ఏంటంటే ఫ్యూచర్ ఫైల్ ఉంటుంది, స్టెప్ డెఫినేషన్ ఫైల్ ఉంటుందండి. సో ఇది కొద్ది సెటప్ ఉంటుంది. ఓకే, మనకి ఎక్కువగా కుకుంబర్ ఫైల్ అయినప్పుడు ఫీచర్ ఫైల్, టెస్ట్ డెఫినేషన్ ఫైల్ అండ్ టెస్ట్ రన్నర్ అనేవి క్రియేట్ చేసుకోవాలి మనం. ఓకేనా? సో ఇవి క్రియేట్ చేసుకోవాలి. ఏమేమి క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి, నేను చెప్తాను. సో ఫ్యూచర్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి, అండ్ స్టెప్ డెఫినేషన్ ఫైల్ అంటే ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఫీచర్ ఫైల్ ఒకటి క్రియేట్ అయ్యింది, ఒక ప్యాకేజ్ ఏంటి స్టెప్ డెఫినేషన్ ప్యాకేజ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి, టెస్ట్ రన్నర్ అని ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? సో చేసుకున్న తర్వాత దీంట్లో ఉన్న డీటెయిల్స్ ఇచ్చి మనకి ఇక్కడ గ్లూ అనేది ఉంటుంది. స్టెప్ డెఫినేషన్ ప్లగిన్ అండ్ ప్రెటీ అని ఉంటుంది. ఈ ప్రెటీ ఫార్మాట్ లోకి మారుస్తుంది. HTML రిపోర్ట్స్, మై రిపోర్ట్స్ డాట్ HTML అండ్ JSON 2 రిపోర్ట్స్ మనం ఇస్తున్నాం. ఓకే, కుకుంబర్ క్లాస్ ని మనం రన్ చేసేటప్పుడు టెస్ట్ రన్నర్ లో మనం రన్ చేస్తాం. ఓకే, టెస్ట్ డెఫినేషన్ లో రన్ చేయము, అండ్ ఫీచర్ ఫైల్ లో రన్ చేయం. గుర్తుపెట్టుకోండి, ఫీచర్ ఫైల్ ఒకటి ఉండాలి, స్టెప్ డెఫినేషన్ ఫైల్ ఒకటి ఉండాలి,
అండ్ టెస్ట్ రన్నర్ ఒకటి ఉండాలి. టెస్ట్ రన్నర్ లో మనం రన్ చేస్తాం. టెస్ట్ రన్నర్ లో రన్ చేసేటప్పుడు ఫ్యూచర్ ఫైల్ ఒక పాత్ ఇస్తాం. ఓకే, ఇచ్చిన తర్వాత గ్లూ అనేది స్టెప్ డెఫినేషన్, అంటే వాటిని మెర్జ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయడానికి చేస్తే దానికి ప్లగ్ ఇన్ ప్రతి అని ఇచ్చి రిపోర్ట్స్ అనేది జనరేట్ చేస్తాం. ఓకే, సో మామూలుగా స్క్రీన్ షాట్ కూడా చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్ కూడా సేమ్ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తున్నాం. టెస్ట్ లో స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. సో టేక్ స్క్రీన్ షాట్ అనే ఒక మెథడ్ ని వాడి మనం ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ మెన్షన్ చేస్తున్నాం. క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్ అంటే ఇక్కడ డిఫరెంట్ టెస్టింగ్స్ వాడతాం. బ్రౌజర్ ని కాల్ చేసేటప్పుడు మనం డిఫరెంట్ గా వాడాలి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూడండి, మీకు ఏం చేస్తున్నానంటే క్రోమ్ డ్రైవర్ ఉంది, ఎడ్జ్ డ్రైవర్ ఉంది. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ కావాలంటే క్రోమ్ డ్రైవర్ ని కాల్ చేయాలి. ఓకే, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఓపెన్ కావాలంటే ఫైర్ ఫాక్స్ డ్రైవర్ ని కాల్ చేయాలి. ఓకే, ఎడ్జ్ డ్రైవర్ కావాలంటే ఎడ్జ్ డ్రైవర్ ని కాల్ చేయాలి. సో ఇలా మనం డిఫరెంట్ గా ఇలా చేసుకుంటాం అనమాట. సో కమింగ్ టు ఆటోమేషన్ టెస్టింగ్ కూడా మీకు కొద్దిగా బ్రీఫ్ గా ఒకసారి చెప్తాను. ఆటోమేషన్ టెస్టింగ్ విత్ యూఐ పైన కూడా ఒక చిన్న బ్రీఫ్ డెమో ఇస్తాను. సో ఆటోమేషన్ టెస్టింగ్ బేసిక్ గా ఏపీఐ ఆటోమేషన్ ఏంటంటే బాస్, ఓకే, ఏపీఐ ఆటోమేషన్ అంటే ఏంటంటే ఏపీఐ ఆటోమేషన్ అనేది, ఓకే, ఏపీఐ ఆటోమేషన్ మనం ఏం చేస్తుంటామంటే ఈ ఏపీఐ ఆటోమేషన్ కి మనం అసలు ఏపీఐ అంటే ఏంటి, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. దానికి ఏమేమి టూల్స్ అవసరం, పోస్ట్ మ్యాన్, స్వాగర్ అవసరం. స్వాగర్ అనేది ఏంటిదంటే అది ప్రీ డాక్యుమెంటెడ్ ఒక టూల్ అనమాట. ప్రీ డిఫైన్ ఉంటాయి, దాంట్లో ప్రీ డిఫైన్ వాడతాం. ఓకే, పోస్ట్ మ్యాన్ అనేది ఓపెన్ సోర్స్ టూల్. స్వాగర్ లో అయినా పోస్ట్ మ్యాన్ లో అయినా మనం 4 మెథడ్స్ వాడతాం. పోస్ట్, పుట్, డిలీట్, గెట్. ఏమేమి వాడతాం, పోస్ట్, పుట్, డిలీట్, గెట్. పోస్ట్ అంటే క్రియేట్ ఎ న్యూ రిక్వెస్ట్ ఆన్ ద సర్వర్, పుట్ అంటే అప్డేట్ ఎ న్యూ డేటా ఆన్ ద సర్వర్, గెట్ అంటే ఫెచ్ అండ్ రిట్రీవ్ డేటా ఫ్రమ్ ద సర్వర్, డిలీట్ అంటే డిలీట్ డేటా ఫ్రమ్ ద సర్వర్. సో ఈ పోస్ట్, గిట్, డిలీట్, ప్యాచ్ ఇలాంటివి వాడినప్పుడు ఇది కరెక్ట్ పనిచేసిందా పనిచేయలేదని ఎలా వాడతామంటే స్టేటస్ కోడ్స్ వాడతాం. ఏమేమి స్టేటస్ కోడ్స్ ఉంటాయంటే 200 స్టేటస్ కోడ్ ఉంటుంది. 200 అంటే సక్సెస్ఫుల్ క్రియేటెడ్, 201 అంటే న్యూ డేటా క్రియేటెడ్, ఓకే, 400 అంటే బ్యాడ్ రిక్వెస్ట్ ఎప్పుడు వాడతామంటే ఏదైనా డేటా తప్పిచ్చినప్పుడు బ్యాడ్ రిక్వెస్ట్ వస్తుంది. 200 అంటే కరెక్ట్ ఇచ్చినప్పుడు అది వస్తుంది. 201 అంటే ఒక డేటా అప్డేట్ చేసినప్పుడు 201 వస్తుంది. 400 అంటే ఇన్పుట్ బాడీ ఏమైనా తప్పించినప్పుడు 400 వస్తుంది. 401 అంటే అనాథరైజ్డ్, ఏదైనా యూజర్ నేమ్ పాస్వర్డ్ తప్పించినప్పుడు అనాథరైజ్డ్ వస్తుంది. 403 అంటే యాక్సెస్ డినైడ్, ఒక ఓటీపీ ఇచ్చిన తర్వాత 1 మినిట్ తర్వాత నువ్వు వాడితే యాక్సెస్ డినైడ్ వస్తుంది. 404 అంటే డేటా నాట్ ఫౌండ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏంటంటే దీన్ని మనకు ఒక డేటా నాట్ ఫౌండ్ ఎప్పుడు వస్తుంది అంటే మనం చెక్ చేయాల్సింది V7 అనే వర్షన్ లో, మనం చెక్ చేస్తుంది V6 లో, అందుకోసమే డేటా నాట్ ఫౌండ్ అని చెప్తుంది. 405 అంటే మెథడ్ నాట్ అలౌడ్ వస్తుంది. మెథడ్ అంటే మనకు పోస్ట్ బదులు కెట్ వాడినాం అనుకో మెథడ్ నాట్ అలౌడ్ వస్తుంది. 409 అంటే కాన్ఫ్లిక్ట్ అండి, ఇచ్చిన డేటా మళ్ళీ ఇస్తే కాన్ఫ్లిక్ట్ అయిపోతుంది. 415 అంటే అన్ప్రాసెసరీ ఎంట్రీ, అంటే మనం ఒక ఫైల్ కి బదులు ఇంకో ఫైల్ ఇస్తే అన్ప్రాసెసరీ ఎంట్రీ అవుతుంది. 500 అంటే ఇంటర్నల్ అవైలబుల్, 503 అంటే అన్ సర్వీస్ అవైలబుల్. ఇంకా మీకు ఏపీఐ ఆటోమేషన్ కావాలన్నా, ఏపీఐ గురించి కావాలన్నా ఈ కనిపిస్తున్న 7842428471 నెంబర్ కి మీరు కరెక్ట్ అవ్వండి. డెఫినెట్ గా మీకు హెల్ప్ఫుల్ అయితే ఉంటుంది. ఏపీఐ ఆటోమేషన్ కావాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలంటే క్రియేట్ ఏ మావిన్ ప్రాజెక్ట్ కూడా క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ ఏ టెస్ట్ ప్రాజెక్ట్ ఒకటి ఉండాలి. యాడ్ ద బిలో పిఎం ఫైల్ ఉండాలి. సో ఏపీఐ ఆటోమేషన్ చేయాలన్నా టెస్ట్ ప్రాజెక్ట్ లోనే చేయాలి. టెస్ట్ చేయాలంటే మనకు మావిన్ ప్రాజెక్ట్ పక్కా క్రియేట్ చేసుకోవాలి. మావిన్ ఉండాలి, టెస్ట్ ప్రాజెక్ట్ ఉండాలి, యాడ్ బిలో పామ్ ఫైల్ ఒకటి యాడ్ చేయాలి. ఈ పామ్ ఫైల్ యాడ్ చేయాలి. ఈ పామ్ ఫైల్ తోటి మొత్తం వర్క్ జరుగుతుంది. ఓకేనా, ఈ పామ్ ఫైల్ అనేది యాడ్ చేయాలి. ఈ పామ్ ఫైల్ ఎలా ఉంటుందంటే దీంట్లో ఈ పామ్ ఫైల్ ఏమేమి యాడ్ చేస్తామంటే సెలినం హెచ్క్యూ ఆల్రెడీ దాంట్లో ఉంటది, జావా కోసం చేస్తాం. ఈ టెస్ట్ కూడా టెస్ట్ టూల్ అప్పుడు ఉంటది. అపాచీ పిఓఐ ఎందుకు చేస్తున్నామంటే డేటా ఎక్సెల్ డేటా ఏదైనా డేటాని కాల్ చేసేటప్పుడు అపాచీ పిఓఐ వాడతామని చెప్పిన నేను. ఇక ఇక్కడ ఏం వాడాలంటే అపాచీ పిఓఐ తో పాటు IO.REST assured అనేది ఈ రిపాజిటరీ తీసుకోవాలి. రెస్ట్ అష్యూర్డ్ అనే రిపాజిటరీ తీసుకోవాలి. అండ్ JSON పాత్ అనే ఒక రిపాజిటరీ తీసుకోవాలి. ఓకే, JSON సింపుల్, ఓకే, గూగుల్ కోడ్ JSON సింపుల్ అనేది తీసుకోవాలి. చూడండి హామ్ స్క్రీన్ రెస్ట్ అనేది ఒకటి తీసుకోవాలి. ఈ పామ్ ఫైల్ మొత్తం తీసుకున్న తర్వాత ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత, ఓకే, మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఈ ఏపీఐ ఆటోమేషన్ కూడా ఎక్లిప్స్ లోనే చేస్తాం మనం. ఓకే, ఎలా చేస్తాం అంటే చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్యాకేజ్ క్రియేట్ చేసినాము. ప్యాకేజ్ ఏమైనా క్రియేట్ చేసినాము, ఏపీఐ టెస్ట్ ఆటోమేషన్ అని ప్యాకేజ్ చేసినాము. ఒక మెయిన్ మెథడ్ ఇచ్చినాము, రెస్ట్ అష్యూర్డ్ డాట్ బేస్ యూఆర్ఎల్ అని ఇచ్చి మనం స్వాగర్ తాలూకు యూఆర్ఎల్ ఇచ్చినాం. ఇది స్వాగర్ యూఆర్ఎల్ ఆటోమేషన్ చేస్తున్నాను నేను. ఓకే, రెస్ట్ అష్యూర్డ్ డాట్ బేస్ పాత్ అని ఇచ్చి V2 అది పాత్ ఇస్తున్నా, పాత్. ఓకేనా, పాత్ పారామీటర్ అంటే క్వశ్చన్ మార్క్, పాత్ అంటే యూఆర్ఎల్ తర్వాత ఉండే పాత్, క్వైరీ అంటే క్వశ్చన్ మార్క్ తర్వాత ఉన్న పాత్, క్వైరీ పారామీటర్ అనమాట. అయితే బాడీ ఉంటుంది, పోస్ట్ కి ఎప్పుడైనా బాడీ ఉంటుంది. ఓకే, ఈ బాడీ ఇస్తున్నాం. ఓకే, బాడీ ఇచ్చి బాడీలో నేమ్ ఇస్తున్నా. ఆ బాడీలో ఏం నేమ్ ఇస్తున్నా, సో ఇక్కడ చూడండి ID కేటగిరీ, నేమ్ స్ట్రింగ్, నేమ్ డాగి అని ఇక్కడ ఇచ్చా.
డాగి అని ఉంది నేమ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం, రిక్వెస్ట్ స్పెసిఫికేషన్ అనేది ఒక మెథడ్ వాడి ఆర్ఈకే అని ప్రాజెక్ట్ క్రియేట్ చేసి గివెన్ హెడర్ ఇస్తున్నాం. ఎప్పుడైనా మనం క్రియేట్ చేసినప్పుడు ఏపీఐకి ఒక హెడర్ ఉంటుంది, ఆ హెడర్ ఇవ్వాలి. ఆ హెడర్ ఏముంటది, కంటెంట్ టైప్ ఉంటుంది, కామా అప్లికేషన్ జేఎస్ఎన్ అండ్ దట్ బాడీ అని ఉంటుంది. ఇది సింపుల్. ఈ 4 స్టెప్స్ గుర్తు పెట్టుకుంటే మీకు ఏపీ ఆటోమేషన్ వచ్చినట్టే బాస్. రెస్పాన్స్ కోడ్ కావాలంటే రిక్వెస్ట్ అంటే ఈ రెస్పాన్స్ ఎప్పుడు స్టోర్ అవుతుంది, ఎప్పుడైతే రిక్వెస్ట్ వెన్ పోస్ట్ మెథడ్ వేస్తుందో ఆ రెస్పాన్స్ ఇక్కడ వస్తుంది. సిస్టమ్ డాట్ అవుట్ అని చెప్పేసి మనం ఈ స్ట్రింగ్ లో మనం దీన్ని స్టేటస్ కోడ్ ని మనం స్టేటస్ కోడ్ ని మనం చూడొచ్చు అనమాట. ఓకే, ఇంకా మీకు బిఫైల్ కావాలంటే మన దీంట్లో యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంటే ఒకసారి చూడండి. గెట్ మెథడ్ ఇంకా చాలా ఈజీ. ప్యాకేజ్ క్రియేట్ చేస్తాము, ఈ జేమ్ కైనా ఒక యూఆర్ఎల్ క్రియేట్ చేస్తాము, ఒక పాత్ క్రియేట్ చేస్తాము, ఒక రెస్పాన్స్ గివెన్ హెడర్ అని ఇచ్చేసి సేమ్ ఇది మాత్రం సేమ్ ఉంటుంది అన్నిటికీ. రెస్ట్ అష్యూడ్ డాట్ బేస్ యూఆర్ఎల్, రెస్ట్ అష్యూడ్ డాట్ బేస్ పాత్ అని చెప్పేసి ఈ పాత్ ఇచ్చేసి రెస్పాన్స్ అనే మెథడ్ వాడి ఈ రెస్ట్ అనేది ఆబ్జెక్ట్ వాడి గివెన్ డాట్ హెడర్ కంటెంట్ టైప్ అప్లికేషన్ టైప్ ఇచ్చేసి ఇది ఇస్తాం అనమాట. ఓకే, సో ఇది మామూలుగా స్ట్రింగ్ అనేది ఇస్తాము. ఆ స్ట్రింగ్ లో ఏమైతే ఉందో అది క్లిక్ చేస్తాం అనమాట. అది మనకు స్వాగర్ లో ఉంటుంది అది. ఓకే, సో గివెన్ హెడర్ టైప్ ఇచ్చేసి సేమ్ జస్ట్ లైక్ ఇందాక స్టేటస్ కోడ్ చెక్ చేస్తాము, రెస్పాన్స్ ఏమొచ్చిందో చెక్ చేస్తాం. సో ఇలా మనం ఇప్పుడు గెట్ మెథడ్ కూడా సేమ్ ఇంతే అండి. ఇందాక చెప్పినట్టుగా క్వెరీ పారామీటర్ ఇస్తాము, క్వెరీ పారామీటర్ స్టేటస్ ఇస్ ఈక్వల్ టు అవైలబుల్ ఉంటుంది, రిక్వెస్ట్ ఇవన్నీ ఇస్తాము, రెస్పాన్స్ లో సేవ్ అవుతుంది, ఈ రెస్పాన్స్ ఇక్కడ వస్తుంది, స్టేటస్ కోడ్ ఇక్కడ వస్తుంది. సో ఇట్లా మనం ఏం చేస్తుంటామంటే మీకు ఇంకా ఫర్దర్ గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే సో వీటి నెంబర్కి అప్రోచ్ అవ్వచ్చు. సో గాయ్స్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను మాన్యువల్ టెస్టింగ్ కాన్సెప్ట్స్ కవర్ చేశా, ఏపీఐ ఆటోమేషన్ తాలూకా కాన్సెప్ట్స్ కవర్ చేశాను, అండ్ యూఐ ఆటోమేషన్ తాలూకా కాన్సెప్ట్స్ కవర్ చేశాను. ఇంకా మిగతా స్టఫ్ కూడా చాలా కవర్ చేశాను. మినిమం 41 minutes ఆర్ 45 minutes జరుగుతుంది గాయ్స్. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇవి నేర్చుకుంటే చాలు. ఇన్ కేస్ మీకు ఏమైనా ప్రాబ్లం అయిందా ఈ నెంబర్కి అప్రోచ్ చేయండి, మిమ్మల్ని మేము గైడ్ చేస్తాం. ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ కాన్ఫిడెంట్ గా చెప్తే ఇంటర్వ్యూలో జాబ్ ఖచ్చితంగా వస్తుంది. ట్రైనింగ్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాదు, ఈ ట్రైనింగ్ ని మనం ఇంటర్వ్యూ ముందు ఇంప్లిమెంటేషన్ చేయడమే చాలా 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 ఇంపార్టెంట్ గాయ్స్. సో అందుకోసమే నేను చెప్తున్నా, ఈ 45 minutes సెషన్ డైలీ ఒక 1 time చూడండి. మీకు ఎక్కడైతే నేను చెప్పిన దాంట్లో డౌట్ ఉంటే ఆ డౌట్ ని ఇన్వెస్టిగేట్ చేయండి, దానికి పాత్ ఫైండ్ అవుట్ చేయండి, చెప్పడం ఫైండ్ అవుట్ చేయండి. మీకు పర్సంటేజ్ ఉండడం ఇంపార్టెంట్ కాదు గాయ్స్, మీకు కమ్యూనికేషన్ ఉండడం చాలా మంచిగా ఉండాలి. కమ్యూనికేషన్ ఉంటేనే ఇంటర్వ్యూలో మీరు కమ్యూనికేషన్ మంచిగా మాట్లాడితేనే ఇంటర్వ్యూ జాబ్స్ వస్తున్నాయి. ఓకేనా, కాల్ చేసినప్పుడు కూడా ఇంట్రడక్షన్ కాల్ చాలా ఇంపార్టెంట్ గాయ్స్. ఈ ఇంట్రడక్షన్ కాల్స్ కైనా, మీకు ఇంటర్వ్యూ సపోర్ట్స్ కైనా, మాక్ ఇంటర్వ్యూస్ కైనా, ట్రైనింగ్స్ కైనా, ఏ దానికైనా మీకు ఏమైనా సర్టిఫికేషన్స్ కావాలన్నా, సర్టిఫికేషన్ సపోర్ట్ కావాలన్నా, అండ్ ఇంటర్వ్యూ సపోర్ట్ కావాలన్నా, ట్రైనింగ్ సపోర్ట్ కావాలన్నా, ఏ దానికైనా మమ్మల్ని అప్రోచ్ కావచ్చు, డెఫినెట్ గా మీకు గైడ్ చేస్తాం. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా గాయ్స్. ఈ వీడియో ఎంత మందికి హెల్ప్ఫుల్ అవుతుందో ప్లీజ్ ఒకసారి కింద కామెంట్ చేయండి. దీంట్లో ఏదైనా టాపిక్ మీకు ఏమైనా కావాలనుకుంటే కమెంట్ చేయండి. డెఫినెట్ గా టాపిక్ పైన నేను మీకు మంచి అవేర్నెస్, మంచి ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను గాయ్స్. సో ఇంకేమైనా క్వైరీస్ ఉంటే కమెంట్ బాక్స్ లో పెట్టండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి గాయ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గాయ్స్. ఆల్ ది బెస్ట్ టు ఆల్.